ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని మాట, మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నది ఏంటంటే, మనం పడిన దుఃఖం అంతా కూడా ఆయన చూసిండు. మనకు ఒక్కొక్క నిమిషం అనిపిస్తుందండి, నేను ఇంత బాధపడుతున్నా, నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, అసలు నా ప్రార్థన దేవుడు వింటున్నాడా, అసలు దేవుని వరకు నా ప్రార్థన వెళుతుందా అని. దేవుడు ఎప్పటికీ కూడా మనం చెప్పే మాటలను పెడచెవిన పెట్టేవాడు కాదు. ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళే కావచ్చు, పదే పదే మన బాధలు చెప్తుంటే వాళ్ళు విసిగిపోతారు. కానీ దేవుడు ఆ విధంగా విసిగిపోడు. మన బాధలన్నీ కూడా వింటాడు, విని దానికి పరిష్కారం కూడా ఆయన ఇస్తాడు. మనకు అనిపిస్తుంది ఎంతో ప్రార్థన చేస్తున్నానండి, ఎటు పోతుందో తెలియదు, ఎటు పోదు. ఆయన అంతా కూడా మన కన్నీళ్లను, మన ప్రార్థనను ఆయన బుడ్డులో నింపుకుంటున్నాడు. ఒక రోజంటూ ఉంది, మనకంటూ ఏర్పరిచిన రోజున ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు చెప్తున్న మాటలు, నీవు చెప్పిన మాటలు వినబడినవి. దానియేలు 10వ అధ్యాయము 12వ వచనము. ఈ కాలంలో మనం ఏదైనా విషయాలు చెప్పాలంటే మనకు మొట్టమొదటిగా కావాల్సింది మొబైల్, దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి. కానీ మన ప్రభువైన యేసు మనతో పాటే ఉన్నాడు, మనకు సమీపముగానే ఉన్నాడు. మనం నిజంగా దేవుని యందు నమ్మిక ఉంచి, దేవా నాకు నీవు తప్ప ఇంకెవ్వరూ లేరు అని మనం ఆయనకు మొరపెడితే ఆయన ఖచ్చితంగా వింటాడు. మనం చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఆయన వింటాడు. మన స్నేహితుల్లాగా మనం చెప్పినవి విని విడిచిపెట్టుట కాదు, ఆయన ప్రతి ఒక్కటి విని మనకు సహాయం చేస్తాడు. మనం ఎక్కడి నుంచి సహాయం పొందుకోవాలి అన్నా కూడా మన దేవుడి సహాయమే గొప్పది. అదేవిధంగా దేవుడు ప్రత్యక్షమైతే నేను మాట్లాడతానండి అది కాదు, దేవుడు ఎప్పుడూ మనకు సమీపముగానే ఉన్నాడు. మనం మొరపెడితే ఆయన ఖచ్చితంగా వింటాడు.